ఓం శ్రీ మాత్రే నమః. ఉన్నట్టుండి సడన్గా ఏదో ఒక సమస్యతో బాధపడటం అని అంటారు. హ్యాపీగా ఉన్నటువంటి జీవితం, హ్యాపీగా ఉన్నటువంటి కుటుంబంలో ఎందుకు అనేది తెలియదు. ఎవరో ఒక్క వ్యక్తి బాధపడుతున్నా, అశాంతిగా ఉన్న కుటుంబం సభ్యులందరూ కూడా ప్రశాంతతని కోల్పోతారు. అలాంటి సందర్భాల్లో ఏం చేయాలి అని అంటే, ఎవరైతే ఎక్కువగా సఫర్ అవుతూ ఉన్నారో, అది ఆరోగ్యపరంగా కావచ్చు, ఇప్పుడు కొద్దిమంది అనారోగ్యంతో సఫర్ అవుతూ ఉంటారు, అలా కావచ్చు, లేదా అపనింద పాలవడం అని అంటారు. సంబంధం లేకుండా తను మంచిగా మాట్లాడినా పెడార్థం తీసుకొని కొన్ని అపనిందలు అనేవి కూడా వస్తూ ఉంటాయి. లేదా మరొకటి ఏదో ఒక సమస్యతోటి సఫర్ అవుతూ ఉంటారు. చిక్కిపోవటము, నీరసించిపోవటము, తినలేకపోవటము, తిన్నది వంటబట్టకపోవడము, ఏదో ఒక సమస్యతో సఫర్ అవుతూ ఉంటారు. అలాంటప్పుడు ఆ వ్యక్తికి ఇంట్లో వాళ్ళు ఎవరైనా కొంచెం పెద్దవాళ్ళు 7 మిరపకాయలు, ఎండు మిరపకాయలు, ముడి మిరపకాయలు అంటే, ముడి మీన్స్ వెనక కాడ ఉంటుంది, కాడ ఇరిగిపోకుండా విత్ కాడ అనమాట, ఎండు మిరపకాయ ఫుల్గా. అలాంటివి 7 తీసుకోండి. 7 ఎండి మిరపకాయలు తీసుకొని ఇటు 7 సార్లు, అటు 7 సార్లు, పైనుంచి కిందకి దిగదుడుపు 7 సార్లు దిష్టి తీసి, నెంబర్ 1 తొక్కని ప్రదేశంలో పడేయటం మంచిది, లేదా ప్రవహించే నీటిలో పడేయటం మంచిది, లేదా మేము కాలుస్తాము అనుకుంటే ఎక్కడైనా కొంచెం దూరంగా కాస్త ఆ బొగ్గులు కాల్చి అందులోనైనా ఈ 7 మిరపకాయలు వేయండి, కాలిపోతాయి. దీనివల్ల నరదృష్టి, నరఘోష, ఏడుపు ఇవన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైనా సరే నాన్న ఈ విధంగా ఆచరించడం చాలా చాలా మంచిది. ఎప్పుడు చేయాలమ్మా అన్న సందేహం కూడా బహుశా ఉంటుంది. 5 మంగళవారాలు ఆచరించండి. మంగళవారం నాడు చేయండి. 5 మంగళవారాలు ఈ విధంగా చేయండి. ఆ మంగళవారము అనేది సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం మధ్యలో ఎప్పుడైనా ఆచరించవచ్చు. వీలైనంత వరకు సింపుల్ ప్రాసెస్ నాన్న, వెరీ వెరీ సింపుల్ ప్రాసెస్. ఈ విధంగా చేయండి చాలు. అసలు చెప్పలేని అనారోగ్యంతో బాధపడుతుంటారు కొద్దిమంది. అలాంటి వాళ్ళకి కూడా మరి భగవద్ అనుగ్రహం వల్ల క్యూర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దృష్టి దోషం తొలగిపోతుంది.